तेलंगाना दिग्गज न्यूज़ में आप तमाम का खैर मकदमे बढ़ते हैं। खबर की जानिब एलबी नगर एसीपी कृष्णैया ने की प्रेस कॉन्फ्रेंस। बताया गया कि 90 के करीब चोरी हुए मोबाइलों को रिकवर किया गया। मुख्तलिफ रियासतों में ले जाकर इन मोबाइलों को फैला दिया गया था। पुलिस ने तमाम तार हासिल कर लिए। बताया गया कि जिन जिन कागजात और जिन अफराद के मोबाइल फ़ोन से इन तमाम को वापस कर दिया जाएगा। अगर अभी तक आपने ये चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी, मुल्की, रियासती, मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिग्गज न्यूज़। పల్లి నుంచి వచ్చాను నేను వివో కుమార్ మార్చి 17 రోజు నా మొబైల్ పోయింది. కానీ అంటే అంతకు ముందు రోజే నాకు 2 days బ్యాక్ నేను శాలరీ నాకు కొంచెం అంతకుముందు మంత్ ఫస్ట్ శాలరీతో తీసుకున్న మొబైల్ అమ్మ నాన్నకి ఇవ్వకుండా ఇదే నా ఫోన్ అంటే నాకు కష్టం, నా కళ్ళ ముందర ఎప్పుడు కనపడాలని చెప్పేసి ఫోన్ తీసుకున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ మంత్ నా ఫోన్ పోయేం జరిగింది. అదే విలువైన వస్తువుల కొరకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నందుకు, అలాగే ఈ ఫోన్ కోసం పోలీస్ స్టేషన్ వారు, ఎస్ఐ సారు, మిగతా స్టాఫ్ వాళ్ళు దీనికోసం చాలా రిస్క్ చేసి ఫోన్ మా వద్దకు చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు పోగొట్టున్నారు? 3 months. ఎట్లా పోలీసుల పనితీరు ఎట్లా అనిపించింది? చాలా మంచిగా చెప్పది మంచిగా వర్క్ చేశారు. మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. పంచగంట పోలీస్ వ్యవస్థ ఇంతవరకు పనిచేస్తానని ఊహించుకోలేదు. కానీ వాళ్ళే ఫోన్ చేసి జంగయ్య సార్ ప్రతి నిమిషం కాల్ చేసి సార్ దొరుకుతుందని చెప్పి ఈరోజు నేను హ్యాపీగా ఉన్నాను. పంచగుంట పోలీస్ కమిషనర్కి నా ధన్యవాదాలు. ఇలాంటి నేరస్తులని పట్టి చేయాలని నాకు విజ్ఞప్తి. 4 months అయిందండి పోయేది. మా కోడలు అనమాట ఎగ్జామ్స్ గురించి అన్నీ ఇచ్చాము. అయితే మా ఫోన్ అవకుండా పోగొట్టారనమాట. అసలు మాకైతే వాస్తవానికి కంప్లైంట్ ఇవ్వాలి వస్తుందా రాదా అనే నమ్మకం అయితే లేదండి. కానీ పక్కన వాళ్ళు చెప్పేస్తే వచ్చి కంప్లైంట్ ఇచ్చారా? ఎప్పుడు పోయింది మీ ఫోన్? ఏం చేస్తారు మీరు? ఓకే, ఎట్లా పోయింది మరి? అంతేనా? నుంచి అంటే కొన్ని కేరళ, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా రికవరీ చేసి ఈరోజు ఎవరైతే బాధితులు ఉన్నారో సెల్ ఫోన్లని మిస్సింగ్ అయిన పర్సన్స్ కావచ్చు, లేకపోతే థెఫ్ట్ అయిన సెల్ ఫోన్లు కావచ్చు, వాటన్నిటి కూడా ఈసీఐఆర్ పోర్టల్ ద్వారా అంటే సిఈఐఆర్ పోర్టల్ ద్వారా సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్టర్ సిఐఆర్ పోర్టల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పోర్టలు. దాని ద్వారా ఈ సెల్ ఫోన్లన్నింటి కూడా ఎప్పుడైతే ఆ సెల్ ఫోన్లో పోయిన సెల్ ఫోన్లో సిమ్ము వేసి ఆపరేట్ చేసినట్టయితే దాని నుంచి ఆ పోర్టల్ నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఆ నోటిఫికేషన్ ద్వారా వాళ్ళని ఎవరికాడైతే సెల్ ఫోన్ ఉందో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ కాడ నుంచి ఈ సెల్ ఫోన్లన్నీ కూడా రికవరీ చేసి ఈరోజు ఎల్బీ నగర్ ఏసీపీ ఆఫీస్లో ఎవరైతే పోగొట్టుకున్న బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ అందజేస్తున్నాము. దీంట్లో మా సిపి సారు శ్రీ సుధీర్ బాబు గారి ఐపీఎస్ గారి పర్యవేక్షణలో, డీసీపీ శ్రీ ప్రవీణ్ కుమార్ గారి గైడ్లైన్స్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసి ఈరోజు అందజేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా వచ్చినారు. ఇందులో వివిధ రకాల కంపెనీలకు చెందిన 90 సెల్ ఫోన్లు ఉన్నాయి. అదేవిధంగా ఎవరైతే సెల్ ఫోన్లని వాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారో, బాధితులు ఎవరు ఉన్నారో వాళ్ళు అందరూ కూడా ఇక్కడ మాకు ఎల్బీ నగర్ పరిధిలో ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా సరే వాటిని కంప్లైంట్స్ని హార్డ్ కాపీ కావచ్చు, లేకపోతే మెయిల్ ద్వారా కంప్లైంట్ ఇచ్చినప్పటికీ దాన్ని మేము పోర్టల్లో అప్లోడ్ చేసి సిఐఆర్ పోర్టల్లో అప్లోడ్ చేసి రికవరీ చేసేందుకు తప్పకుండా మా వంతు ప్రయత్నం చేసి బాధితులకు న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తాం.